హాయ్ ఎవ్రీవన్. సో నిన్న నైట్ మా తమ్ముడు కాల్ చేశాడు అన్నట్టు. ఎందుకు కాల్ చేశాడంటే మ్యాచ్ ఉందన్న పైరేడ్ గ్రౌండ్కి రమ్మని చెప్పాడు. సో ఇప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. నాకంటే ముందే మా పాప నా బైక్ మీద కూర్చుంది. ఎందుకంటే నార్మల్గా నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలానే కూర్చుంటారు, తీసుకెళ్తాడేమో అనేసి. సో ఈరోజు నేను పైరేడ్ గ్రౌండ్కి వెళ్తున్నాను కాబట్టి అంత లాంగ్ తీసుకెళ్ళాను కదా వాళ్ళను. దట్టు ఫుల్ డే మ్యాచ్ ఆడాలి కాబట్టి మీరు చూడవచ్చు ఒకసారి. ఇది పైరేడ్ గ్రౌండ్ ఫ్లైఓవర్. ఇది ఆల్మోస్ట్ చాలా లాంగ్ ఉంటుంది. చూడండి ఒకసారి అటు గ్రౌండ్ వైపు రైట్ సైడ్. ఇందాక కాల్ చేశాడు, టీం మెంబర్స్కి అందరు వచ్చేసారని అడిగాను. సో అందరు రాలేదని చెప్పాడు. మరి చూడాలి ఇప్పుడు అక్కడ వెళ్ళి ఎవరెవరు వచ్చారో ఏందనేసి చూడాలి. మొత్తానికి రీచ్ అయిపోయా. ఇక్కడ ఉన్న పార్కింగ్ అన్నీ అక్కడ గ్రౌండ్లో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళదే ఉంటుందండి ఇక్కడ. అంటే నార్మల్గా వేరే వాళ్ళు అయితే ఇక్కడ పెద్దగా పార్కింగ్ చేయరు. సాటర్డే సండే అయితే ఫుల్ ఉంటుంది. వీడే మా బొమ్మడిది. వీడి పేరు శ్రీనాథ్. అంతకుముందు నాతో పెద్ద క్లోజ్ లేకుండా కానీ ఒక 2 years నుంచి వెళ్ళి మంచి క్లోజ్ ఉంటున్నాడు. ఎందుకో మరి అదే నాకు అర్థం కావట్లేదు. సో చూడవచ్చు ఒకసారి. ఇదే పైరేడ్ గ్రౌండ్. ఆల్మోస్ట్ అందరు ఆడుతున్నారు. వీడే శ్రీనాథ్, నా బొమ్మడిది. వాడే వీడియో తీస్తుంది. ఇక్కడ చూడవచ్చు వీళ్ళే మా టీమ్మేట్స్. సో డిస్కస్ చేసుకుంటున్నాం అందరూ ఎప్పుడు వస్తారా అనేసి. సో మా దాంట్లో టీం తక్కువ ఉన్నారు. సో వేరే టీం కోసం మేము సెర్చ్ చేస్తున్నాము. పక్కన ఈ బ్రదర్ వాళ్ళు ఆడుతుంటే వాళ్ళని అడిగామన్నట్టు మాతో ఆడతారా అనేసి. సో వాళ్ళు ఆడతామని చెప్పారు. సో వాళ్ళ గేమ్ మధ్యలో ఆపేసి మాతో ఆడతామని చెప్పేశారు. మ్యాచ్ టాస్ వేసుకున్నాం మేము. సో వాళ్ళు టాస్ విన్ అయ్యారు. బట్ అది వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు మా బ్యాటింగ్ ఉంది. వీళ్ళు మా టీమ్మేట్స్. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. చూడవచ్చు ఒకసారి మీరు. చూడండి, ప్రాక్టీస్ చేస్తున్నారు. మ్యాచ్ ముందు వార్మప్ అంటారు కదా, వార్మప్ బదులు వీళ్ళ ప్రాక్టీస్ చేస్తున్నారు మా వాళ్ళు. వాళ్ళు అటు సైడ్ ఫీల్డింగ్ సెట్ అవుతున్నారు. సరే, మా టీంని పరిచయం చేస్తే చూడండి. తిను మా తమ్ముడు, తను మా బొమ్మడిది, పెద్ద బొమ్మడిది. తిను చిన్న బొమ్మడిది శ్రీనాథ్, చెప్పాను కదా. ఇతనే మా అన్న. అక్కడ బౌలింగ్ వేస్తున్న అతను మా బొమ్మడిది వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు. అండ్ ఇంకా మా టీం మెంబర్స్ వస్తున్నారు. ఫస్ట్ మాది బ్యాటింగ్ కాబట్టి అప్పటివరకు మా టీం మెంబర్స్ కూడా అందరు వచ్చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే బౌండరీ లైన్స్ ఎక్కడెక్కడ పెట్టాలి ఏందనేసి డిస్కస్ జరుగుతుంది. సో దాంతోపాటు బెట్ అమౌంట్ కూడా ఎంత అనేసి డిస్కస్ చేసుకుంటున్నాము. సో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ టీమ్మేట్స్ని ఎంత పెడదామనేసి. చూడొచ్చు మీరు. సో వాళ్ళ డిస్కషన్ అయిపోయాక ఇక్కడ మేము కూడా మా టీమ్మేట్స్ తోటి డిస్కస్ చేద్దామనేసి వెళ్ళామన్నట్టు. సో అనుకున్నాము ఇంత బెట్ అనేసి. సో వాళ్ళకు అక్కడ అంత అంటే మేము పెట్టేంత వాళ్ళ దగ్గర అంత లేదో కావచ్చు మేబీ. సో అదే డిస్కషన్ అవుతుంది. సో ఫైనల్లీ ఇంత అమౌంట్ అని అనుకున్నాము. ఇక లాస్ట్ బౌండరీ పిచ్ ఏముందో అది మేము ఒకసారి అంటే ఇలా చూపించుకుంటాం, ఎక్కడ ఏ బౌండరీ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంతెంత ఉండాలనేసి. సో ఇప్పుడు ఆ డిస్కషన్ అయ్యాక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ బాల్ ఇది. కానీ బాగా ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఫుల్ డే ఆడాము, ఫుల్ డే నాన్ స్టాప్గా. ఆల్మోస్ట్ ఒక 4 hours ఆడిన తర్వాతనే మేము లంచ్ చేయడం జరిగింది. సో అది కూడా చూపిస్తాను మీకు. కానీ ఇక్కడ వరకు అయితే బాగా ఆడాము మేము. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళు కూడా మంచిగా అదే హైట్లో మంచిగా బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళు. మా వాళ్ళు ఏం తక్కువ కాదు. ఎక్కిన వాళ్ళు ఎక్కినట్టే 6 4 కొడుతూనే ఉన్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే అందరు ఆడుతున్నారు మంచిగానే, కానీ రన్నింగ్ చేయండి అంటే కష్టమైపోతుంది. ఇప్పుడు మ్యాచ్లో ఒక రన్ తీయాలంటే, సింగిల్ తీయాలంటే ఖచ్చితంగా ఉరకాలి. అలా సింగిల్ తీసేటప్పుడు ఉరకండ్రా అంటే మా వాళ్ళు ఎట్లా అంటే ముసలు ఉరికినట్టు ఉరుకుతున్నారు. చూడండి ఒకసారి మీరు. నేను ఇక 2x స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. అది అంటే చాలా ఇయర్ గ్యాప్ వచ్చింది కదా వాళ్ళకు. సో దానివల్ల అది కొంచెం ఉంటుందిలేండి. సో ఇవాళ ఆడారు, ఇవాళ మేము అందరం కలిసి ఆడాము. రేపు మార్నింగ్ ఏ విధంగా ఉంటుందో మా సిచ్యువేషన్ ఒకసారి మీరు ఆలోచించండి. లాంగ్ ఇయర్ తర్వాత ఆడుతున్నాం కాబట్టి. కానీ ఏ మాటగా మాట చెప్పాలండి, క్రికెట్ అంటే పిచ్ అండి. అది ఎక్కడ ఆడుతున్నా సరే వెళ్ళి ఆడేస్తాం. ఇక చెప్పాను కదండి, ఇదే మా లంచ్ టైం. బాగా ఆకలి వేస్తుంది ఆడి
సో మా వాళ్ళు తింటున్నారు, కొందరు గ్రౌండ్లో తింటున్నారు, మేము ఇట్లా రోడ్ మీదకి వచ్చి తింటున్నాము. సో మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక వాళ్ళ విన్నింగ్స్ అయిపోయింది. ఇది మళ్ళీ ఇంకో రౌండ్ మ్యాచ్. ఇది మధ్యలో ఇలా ఫ్లైట్ కనిపిస్తే ఫ్లైట్ ఒక వీడియో తీశాను. ఇక మా బ్యాటింగ్ వచ్చిందండి. ఇక తెలిసిందే అందరికీ, మనమే భీముడు కొట్టినట్టు కొడితే బాగుంటుంది, అవతల పడాలి ఖచ్చితంగా, ఆ విధంగా ఆడతాము. సో మ్యాచ్ అయిపోయింది. ఇక స్టార్ట్ అయ్యాను నేను కూడా. అంతకుముందు వీడియో ఏం తీయలేదు. ఇక్కడ ఒకసారి మీరు మేఘాలు చూడొచ్చు. అప్పుడే జస్ట్ ఒక వితిన్ 5 minutes గ్యాప్లోనే క్లౌడ్స్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఎండనే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి ఏ విధంగా కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే వర్షం ఎక్కడ పడుతుందో అనేసి ఒక భయం అండి. ఇప్పుడు నా చేతిలో మొబైల్ ఉంది, నా పాకెట్లో అమౌంట్ ఉంది. సో నేను మొబైల్ కూడా అక్కడెక్కడ ఆన్ చేయకుండా డైరెక్ట్ నేను ఇక్కడ వనస్థలిపురం దగ్గర వచ్చి ఆన్ చేశాను. మీరు చూడొచ్చు, ఏఆర్టీ మాల్, రవితయ్య గారి మాల్ ఇది. సో మొత్తానికి నేను తడకుండా అయితే రీచ్ అయిపోయానండి. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 minutes డిస్టెన్స్ ఉంటుంది. సో నేను రీచ్ అయిపోయానండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.